వెరీ గుడ్ మార్నింగ్ ప్యాషనేట్స్. ఈరోజు మనము దొండ గురించి తెలుసుకుందాము. దొండలో రెండు రకాలు, పెన్సిల్ దొండ, దేశీ దొండ. ఇది దేశీ దొండ, దీని యొక్క టేస్ట్ కానీ దీనిలో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. దాని టేస్ట్ వేరు, దీని టేస్ట్ వేరు. ఈ యొక్క దేశీ నాటు దొండ ఇక్కడ చాలా వరకు అందరికీ కింద నుంచి తీగలు వచ్చేస్తాయి. ఇక్కడ మన చిన్న చిన్న పిలకలు ఉన్నా కూడా మనము ఇలా కట్ చేసేస్తాం అన్నమాట. ఎందుకంటే ఈ స్టెమ్ అనేది ఇలా ఉండాలి, వీటి పక్కన ఏది ఉండకూడదు. ఒకవేళ పిలకలు వచ్చినా కూడా ఇమ్మీడియట్ పువ్వులు వచ్చినా కాయలు వచ్చినా కూడా ఈ చూడండి, ఈ పిలక ఉంది కదా, ఈ చిన్న పిలక, ఈ చిన్న పిలకను కూడా ఇలా కట్ చేసేసేయాలి. చాలామంది అనుకుంటారు, అయ్యో ఇక్కడ నుంచి పోతుందే, ఇక్కడ ఇది కట్ చేస్తే ఎట్లా అనుకుంటారు. ఇలా కట్ చేయటం వల్ల ఈ స్టెమ్ము అద్భుతమైన బలంతో ఇలా పై వరకు పాక్కుంటూ చివరి వరకు ఇలా వెళ్ళాక ఎక్కడైతే పందిరుందో అక్కడి నుంచి చిలవల పలవలుగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో దాని వలన మనకి దొండకాయలు చూడండి విపరీతంగా పెట్టి 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే అద్భుతమైన దేశీ, ఒక 100 సంవత్సరాల క్రితం పాత విత్తనం ఇది. అన్నిటికీ అంతే చూడండి, దగ్గరుండి నేనే స్వయంగా చూసుకుంటా సైడ్ నుంచి. 1-2 సార్లు మనం చేస్తే ఇదే పద్ధతి మన ఫామ్ వర్కర్స్ కూడా ఇంప్రూవ్ చేస్తారు. చాలామంది అంటారు బెండకాయ తినండి, దొండకాయ తినద్దు అని. దేనిలో ఉండే పోషకాలు దానిలో ఉన్నాయి. దొండకాయ తింటే మందబుద్ధి వస్తుంది, బెండకాయ తింటే తెలివి వస్తుంది అని ఏదో పూర్వకాలంలో అలా అంటుండేవారు. సో దొండ తినండి, దొండ గురించి చెప్పండి, దొండ పాదులు నాటుకోండి. థ్యాంక్ యూ.